Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, CRR College for Eluru. Today, we are going to discuss about Unit 5 Non-Parametric Tests. Our topic is Introduction and Run Test. So, Non-Parametric Tests యొక్క introduction చూద్దాం. Most of the statistical tests that we have discussed so far following features in common. The form of the frequency of the parent population from which the sample have been drawn is assumed to be known. They were concerned with testing statistical hypotheses about the parameters of its frequency function or estimating its parameters. ఓకే, జనరల్గా మనం ఇప్పటి వరకు కూడా డిఫరెంట్ స్టాటిస్టికల్ టెస్ట్లు అనేవి నేర్చుకున్నాము. అంటే మనం ప్రీవియస్గా నేర్చుకున్న ఐదర్ లార్జ్ శాంపుల్ టెస్ట్లు అవనివ్వండి ఆర్ స్మాల్ శాంపుల్ టెస్ట్లు అవనివ్వండి, ఇవన్నీ చూసుకుంటే గనక ఏ స్టాటిస్టికల్ టెస్ట్ చూసినా కూడా మనకి కొన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి కామన్గా ఉంటాయని చెప్తున్నారు. ఏంటా ఫీచర్స్ అంటే ప్రతిదానికి కూడా కామన్గా ఒక పేరెంట్ పాపులేషన్ అనేది కన్సిడర్ చేస్తాము. అంటే మనం శాంపుల్స్ని డ్రా చేస్తున్నాం కదమ్మా, ఆ యొక్క శాంపుల్స్ని డ్రా చేయడానికి కంపల్సరీ ఒక పేరెంట్ పాపులేషన్ని మనం రిప్రజెంట్ చేసి ఆ యొక్క పాపులేషన్ నుంచి మనం శాంపుల్స్ని డ్రా చేస్తున్నాము. అండ్ అలాగే ఏ పాపులేషన్ నుంచి మనం డ్రా చేస్తున్నాము అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ చేసిన స్టాటిస్టికల్ టెస్ట్లన్నిటికీ కూడా బేస్ డిస్ట్రిబ్యూషను, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని, అండ్ అలాగే అక్కడ మనం తీసుకునే పాపులేషన్ కూడా నార్మల్ పాపులేషన్ విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అని చెప్పి తీసుకున్నాం కదా. సో అలా మనం ఇక్కడ డ్రా చేసే శాంపుల్స్ అన్నిటినీ కూడా విత్ పేరెంట్ పాపులేషన్ అండ్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ కన్సిడరేషన్ ఎక్కడి నుంచి మనం డ్రా చేస్తున్నాం అనేది క్లియర్గా మనకి తెలిసి ఉంటుంది. అండ్ అలాగే మనం తీసుకున్న ఈ యొక్క ర్యాండమ్ శాంపుల్స్ని మనం బేస్ చేసుకొని ఆ యొక్క పారామీటర్స్కి రిలేటెడ్గా స్టాటిస్టికల్ హైపోథసిస్ని మనం ఎజ్యూమ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఓకే, అంటే దట్ మీన్స్ సింగిల్ మీన్ టెస్ట్ చేసేటప్పుడు దాని ప్రకారం సింగిల్ మీన్ ప్రొసీజరు ఆర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ చేస్తే ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్, సింగిల్ ప్రపోర్షను, డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్, ఇలా మనం ఏ టెస్ట్లు అయితే అప్లై చేస్తున్నామో వాటికి తగ్గట్టుగా వాటి యొక్క రిలేటెడ్గా మనం స్టాటిస్టికల్ హైపోథసిస్ అంటే దట్ మీన్స్ అక్కడ మనం తీసుకునే అజంప్షన్ని మనం బేస్ చేసుకుని వాటి యొక్క పారామీటర్స్ని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇదే ఇంకా ఇక్కడ క్లియర్గా రాసుకున్నాము. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రొసీజర్ని ఇక్కడ ఏం చెప్తున్నామంటే, for example, almost all large and small sample tests of significance are based on the fundamental assumption that the parent population is normal and they are concerned with testing or estimating the parameters mean and variance etc. The statistical tests which are concerned about the population parameters are known as parametric tests. Also, we have conducted some of the tests do not depend on any form of frequency function such as chi-square test for goodness of fit. Such type of tests provide a logical basis for conducting the statistical test do not depend any form of frequency function. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంతకుముందు అజంప్షన్స్ చెప్పుకున్నాం కదమ్మా. ప్రతి స్టాటిస్టికల్ టెస్ట్ మనం ఐదర్ లార్జ్ శాంపుల్ టెస్ట్లు అప్లై చేసినా ఆర్ స్మాల్ శాంపుల్ టెస్ట్లు అప్లై చేసినా వాటన్నిటికీ కూడా బేస్ డిస్ట్రిబ్యూషన్ ఏదని చెప్పుకుంటున్నాము, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది బేస్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటున్నాము. అండ్ అలాగే ప్రతి దానికి కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అంటే దట్ మీన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మాని మనం యూజ్ చేసుకొని అది బేస్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ కింద కన్సిడర్ చేసి డిఫరెంట్ టెస్ట్ల ద్వారా వాటి యొక్క పారామీటర్స్ని మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పారామీటర్స్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, పాపులేషన్ యొక్క స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ని మనం పారామీటర్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, వీటినన్నిటినీ కూడా మనం విత్ రిలేటెడ్ టు పాపులేషన్కి కనుక మనం రిప్రజెంట్ చేస్తే మనం వాటిని పారామీటర్స్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు మనం చేసిన ఈ యొక్క లార్జ్ అండ్ స్మాల్ శాంపుల్ టెస్ట్లన్నీ కూడా మనం తీసుకుంటే కనుక వీటన్నిటిలోనూ కూడా మనం పారామీటర్స్ని ఎస్టిమేట్ చేసి వాటి
వాటికి రిలేటెడ్గా మనం హైపోథసిస్ని టెస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ అంటే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ chi-square టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అనేది చేసాము. సో అక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే chi-square టెస్ట్ని మనం ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో చెప్పుకున్నాము. అంటే అది ఒక పర్టికులర్గా ఒక కన్సర్న్డ్ ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ని ఫాలో అవ్వట్లేదు. సో అందుకని chi-square డిస్ట్రిబ్యూషన్కి బేస్ మనం స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ తీసుకొని దాని యొక్క స్క్వేర్ రిప్రజెంటేషన్ని మనం chi-square వేరియేట్ అనుకున్నాము, విచ్ ఫాలోస్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పి తీసుకున్నాము. అండ్ అలాగే chi-square డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షను, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షను, వీటినన్నిటినీ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని మనం బేస్ చేసుకొని అంటే ఒక లాజికల్ సీక్వెన్స్ని మనం బేస్ చేసుకొని వాటి ద్వారా chi-square డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్, ఎంజిఎఫ్, సిజిఎఫ్, అడిటివ్ ప్రాపర్టీ వీటినన్నిటినీ కూడా మనం బేస్ చేసుకొని వాటినన్నిటినీ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏ డిస్ట్రిబ్యూషన్ అయితే కన్సిడర్ చేస్తున్నామో లేకపోతే ఏ కన్సర్న్డ్ ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ అయితే అది ఫాలో అవుతుంది అనుకుంటున్నామో వాటిని మనం అంటే అక్కడ ఉన్న పాపులేషన్ పారామీటర్స్ని మనం ఎస్టిమేట్ చేయగలిగితే దాని ద్వారా మనం యూజ్ చేసుకునే టెస్టులన్నింటినీ కూడా మనం ఇక్కడ పారామెట్రిక్ టెస్ట్లు అంటాము. ఓకే, ఇప్పుడు మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్లకు వద్దాం. నాన్ పారామెట్రిక్ అంటే అక్కడ పారామీటర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవన్నమాట. అంటే అది ఒక క్లియర్గా సర్టెన్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఏ ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ని మనకి ఫాలో అవుతుంది అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయలేము. సో అలాంటి వాటిని ఏమంటామంటే ఇక్కడ మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్లు అంటాము. సో ఇక నాన్ పారామెట్రిక్ టెస్ట్లని కూడా మనం స్టాటిస్టికల్ హైపోథసిస్ ద్వారా టెస్ట్ చేయడానికి వాటి యొక్క పారామీటర్స్ని కూడా మనం కొంత బేసిస్ అంటే సమ్ ఫార్ములాస్ని మనం ఎజ్యూమ్ చేసుకొని మనమే ఆ యొక్క పారామీటర్స్ని ఎస్టిమేట్ చేయడం జరుగుతుందన్నమాట. అలా మనం యూజ్ చేసే టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటినే మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్లు అంటాము. సో ఇక్కడ నాన్ పారామెట్రిక్ టెస్ట్కి వచ్చేసరికి డెఫినేషన్ చూద్దాం. A statistical test which does not depend on the particular form of frequency function from which the samples are drawn are not related with estimating the parameter is called non-parametric test. So non-parametric test ni ikkada within statistical view lo ela define chestunamma, it is also a statistical test but does not depend on the particular form of frequency function. అంటే ఏ ఒక్క పర్టికులర్ సపోజ్ మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం అనుకోండి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని డిఫైన్ చేయాలంటే ఎలా చెప్తాము? n నెంబర్ ఆఫ్ ట్రయల్స్లోంచి నెంబర్ ఆఫ్ సక్సెస్ రేట్ ఎంత అండ్ అలాగే ఫెయిల్యూర్ రేట్ ఎంత అని రిప్రజెంట్ చేసేదాన్ని మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాము. అందులో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ కూడా తీసుకుంటే ncx p⁻x ఇంటూ q⁻n-x. ఓకే, ఇలా డిఫైన్ చేయగలుగుతున్నాం కదా. సో ఇక్కడ మనం తీసుకునే కన్సిడరేషన్ అనేది అది ఎగ్జాక్ట్గా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ని మనకి ఫాలో అవ్వడం అనేది జరగదనమాట. అండ్ అలాగే మనం తీసుకునే శాంపుల్స్ అనేవి కూడా ఆ యొక్క పారామీటర్ని ఎస్టిమేట్ చేయడానికి రిలేట్గా లేని సిచ్యువేషన్స్లో ఉంటే గనక అలాంటి వాటిని ఇక్కడ ఏమంటామంటే నాన్ పారామెట్రిక్ టెస్ట్ అని చెప్పి ఎస్యూమ్ చేస్తాము. ఓకే, ఇక్కడ మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్లు అప్లై చేయాలి అంటే గనక వాటికి కూడా కొన్ని అజంప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ అజంప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి శాంపుల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ అయి ఉండాలి. అంటే మనం పాపులేషన్ నుంచి కొన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ని డ్రా చేసుకుంటున్నాం కదమ్మా, అలా మనం డ్రా చేసే యొక్క శాంపుల్ అబ్జర్వేషన్స్ అనేవి ఇండిపెండెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ ద వేరియబుల్ అండర్ స్టడీ ఈజ్ కంటిన్యూస్. అంటే ఇవన్నీ కూడా ఒక కంటిన్యూస్ ఫామ్ మీద ఉండాలి. అంటే మనం ఇక్కడ వేరియబుల్ అంటే వాటి యొక్క వాల్యూ రిప్రజెంట్ చేసేది ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఒక సింగిల్ వాల్యూని కన్సిడర్ చేయడం కాకుండా ఒక కంటిన్యూస్ అంటే విత్ ఇన్ టైమ్ ఇంటర్వెల్ని బేస్ చేసుకుని ఆ బిట్వీన్ లిమిట్స్ మధ్య ఉన్నట్లయితే కనుక దాన్ని మనం ఇక్కడ కంటిన్యూస్ కింద చెప్తాం అనమాట. అంటే ఇందులో మనం తీసుకునే ఆ యొక్క అండర్ స్టడీ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి కంటిన్యూస్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి.
నెక్స్ట్ అలాగే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఓకే, ఆటోమేటిక్గా మనం ఇక్కడ తీసుకునే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కంటిన్యూస్ అవ్వాలి అంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్కి మనం రిలేటెడ్గా దీన్ని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. సో కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాము అంటే అక్కడ మనకి పీడిఎఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ అలాగే లోయర్ ఆర్డర్ మూమెంట్స్ ఎగ్జిస్ట్స్ అంటున్నాము. అంటే మనం ఇక్కడ తీసుకునే ఆ యొక్క కన్సిడరేషన్లో కంపల్సరీ మీను వేరియన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మీను వేరియన్స్నే మనం లోయర్ ఆర్డర్ మూమెంట్స్ కింద చెప్తాము. ఈ యొక్క మీను వేరియన్స్ ఎగ్జిస్ట్ అయితే గనక ఈ యొక్క 4 కండిషన్స్ని మనం బేస్ చేసుకుని అప్పుడు నాన్ పారామెట్రిక్ టెస్ట్లో అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ 4 కండిషన్స్ ఏంటి? శాంపుల్ అబ్జర్వేషన్స్ ఇండిపెండెంట్ అయి ఉండాలి, ఇవి అండ్ అలాగే వేరియబుల్ అండర్ స్టడీస్ కంటిన్యూస్ అయి ఉండాలి, పీడిఎఫ్ అనేది కంటిన్యూస్ అయి ఉండాలి, అండ్ అలాగే లోయర్ ఆర్డర్ మూమెంట్స్ అంటే దట్ మీన్స్ మీన్ అండ్ వేరియన్స్ ఎగ్జిస్ట్ అయితే కనుక నాన్ పారామెట్రిక్ టెస్ట్ని మనం అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ యొక్క నాన్ పారామెట్రిక్ టెస్ట్లో మనం మెయిన్ బేసికల్గా 3 టెస్ట్ని మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ టెస్ట్ వచ్చి రన్ టెస్ట్. సో ఈ రన్ టెస్ట్ యొక్క ప్రొసీజర్ చూద్దాము. టెస్ట్ ప్రొసీజర్, సపోజ్ x1 x2 up to so on xn are n order samples taken from a population with density function f1 of x and let y1 y2 up to so on yn be n independent order samples with density function f2 of y. ఓకే, ఇక్కడ రన్ టెస్ట్ కోసం మనం తీసుకునే ర్యాండమ్ నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఒకటి x1 x2 up to so on xn అనుకుంటున్నాము. అండ్ వీటి యొక్క పీడిఎఫ్ దట్ మీన్స్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ f1 ఆఫ్ x కింద రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇంకొక అనదర్ ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ n దట్ ఈజ్ y1 y2 up to so on yn అనేవి తీసుకుంటున్నాము. అండ్ వీటి యొక్క డెన్సిటీ ఫంక్షన్ f2 ఆఫ్ y అని చెప్పి తీసుకుంటున్నాము. Okay, now we want to test if the samples have been drawn from the same population. Okay, ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేసే టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క అజంప్షన్ ఏంటి అంటే గనక మనం తీసుకున్న యొక్క ర్యాండమ్ శాంపుల్స్ అనేవి సేమ్ పాపులేషన్ నుంచి డ్రా అయినయా లేదా అనేది టెస్ట్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ మనం రన్ టెస్ట్ని యూజ్ చేస్తున్నాము. సో దాని ప్రకారం నల్ హైపోథిసిస్ ఎలా తీసుకుంటామంటే ద శాంపుల్స్ హ్యావ్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్ విత్ సేమ్ డెన్సిటీ ఫంక్షన్ దట్ ఈజ్ f1 ఆఫ్ x ఈక్వల్ టు f2 ఆఫ్ y. ఓకే, అంటే నల్ హైపోథిసిస్లో మనం నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని చెప్తాం కదమ్మా. అంటే ఇక్కడ మనం తీసుకున్న అజంప్షన్ ప్రకారం మనం తీసుకున్న ర్యాండమ్ శాంపుల్స్ అనేవి ఒకే పాపులేషన్ నుంచి డ్రా అయినాయి అని చెప్పాలి. ఓకే, విత్ సేమ్ డెన్సిటీ ఫంక్షన్ అంటే దట్ మీన్స్ f1 ఆఫ్ x ఈక్వల్ టు f2 ఆఫ్ y. అండ్ అలాగే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి వచ్చేసరికి ఏం చెప్పాలి? ద శాంపుల్స్ హ్యావ్ డస్ నాట్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్ విత్ సేమ్ డెన్సిటీ ఫంక్షన్ అంటాము. అంటే అక్కడ మనం సిగ్నిఫికెంట్లీ డిఫరెన్స్ చూపించాలి. అంటే f1 ఆఫ్ x నాట్ ఈక్వల్ టు f2 ఆఫ్ y అనే అజంప్షన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఏంటంటే నవ్ వీ కంబైన్ 2 samples then we may get the sequence and found number of runs, let it be u. ఓకే, ఇక్కడ మనం 2 types ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని డ్రా చేసుకున్నాం కదమ్మా. x1 x2 up to so on xn అండ్ అలాగే y1 y2 up to so on yn అనేవి. ఇక్కడ రన్ టెస్ట్ ప్రొసీజర్ ప్రకారం ఏం చేస్తామంటే ఆ 2 ర్యాండమ్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని మనం షఫుల్ చేసుకొని అంటే కలుపుకొని వాటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఈ రన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది ప్రాబ్లం ఇచ్చినప్పుడు అక్కడ క్లియర్గా నేర్చుకుంటాము. ఓకే, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే, మనకి ఇచ్చిన ర్యాండమ్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం ద్వారా ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే రన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ రన్స్ని యూ తోటి డినోట్ చేయమంటున్నారు. లెట్ ఇట్ బి యూ అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు అండర్ నల్ హైపోథిసిస్ H0 ప్రకారం ఇక్కడ రన్ టెస్ట్ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ని మనం ఎలా డినోట్ చేస్తున్నామంటే z ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఓవర్ u మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ u విచ్ ఫాలోస్ n ఆఫ్ 0, 1. అంటే ఇక్కడ నాన్ పారామెట్రిక్ టెస్ట్ని మనం అప్లై చేయడానికి కూడా బేస్ డిస్ట్రిబ్యూషన్ ఏం తీసుకుంటున్నాము?
నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ ద్వారానే ఎజ్యూమ్ చేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చేసేదంతా కూడా రన్ టెస్ట్ ప్రొసీజర్ చేస్తున్నాము. అంటే యూ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ వేరియబుల్ ఎక్స్కి బదులుగా ఏం కన్సిడర్ చేస్తున్నాము, యూని కన్సిడర్ చేస్తున్నాము. అంటే దాని ప్రకారం ఏమవుతుంది, యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ యూ. సో ఇక్కడ వేర్ యూ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా, మనకి నెంబర్ ఆఫ్ రన్స్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ, వేరియన్స్ ఆఫ్ యూ. ఓకే, వీటికి మనకి జనరల్గా ఏ డిస్ట్రిబ్యూషన్ని మనకి ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఈ యొక్క వాల్యూస్ని ఎస్టిమేట్ చేయడానికి మనం ఇక్కడ కొన్ని ఫార్ములాని బేస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో దాని ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ 1 + 2n1n2/n1 + n2, అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ యూని క్యాలిక్యులేట్ చేయడానికి 2n1n2 × 2n1n2 - n1 - n2/n1 + n2 హోల్ స్క్వేర్ ఇంటూ n1 + n2 - 1. ఓకే, అంటే ఇక్కడ n1 n2లు అనేవి మనం తీసుకున్న 2 డిఫరెంట్ శాంపుల్ అబ్జర్వేషన్స్ యొక్క శాంపుల్ సైజ్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే యూ అనేది ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ రన్స్ కింద తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఇక్కడ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం కన్సిడర్ చేస్తాము. సో ఫైనల్గా మనకి ప్రొసీజర్ ఏంటి, ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి మాడ్యులస్ ఓవర్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ జెడ్ టేబులేటెడ్ వాల్యూ అయితే కనుక వీ యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్, అదర్వైజ్ వీ రిజెక్ట్ ద నల్ హైపోథసిస్ అట్ ద గివెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకే, ఇది రన్ టెస్ట్ యొక్క ప్రొసీజరు. ఓకే, అంటే మనం ఇంతకుముందు హైపోథసిస్ టెస్ట్ ఎలా చేస్తున్నామో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా అదే ప్రాసెస్ని ఫాలో అవుతాము. బట్ ఇక్కడ కొంచెం స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ చేంజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం ఏ టెస్ట్ అయితే అప్లై చేస్తున్నామో దానికి రిలేటెడ్గా ఈ యొక్క వేరియబుల్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క రన్ టెస్ట్ని మనం బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో దాని ప్రకారం ఫస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మెన్ క్యాపిటల్ M and women W who are lined up at a tea party. ఓకే, ఇక్కడ మెన్ మెన్ నేమో క్యాపిటల్ M తోటి రిప్రజెంట్ చేస్తున్నాము అండ్ అలాగే విమెన్ని W తోటి డినోట్ చేస్తున్నాను. ఓకే, ఒక టీ పార్టీ జరుగుతుంది. ఆ టీ పార్టీలో మెన్ అండ్ విమెన్ యొక్క లైను ఇలా ఫామ్ అయ్యారనమాట. అంటే మెన్ విమెన్ మెన్ విమెన్ మెన్ 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 ఇలా అప్ టు సో ఆన్. అంటే M అనేది మెన్ని ఇండికేట్ చేస్తుంది, W అనేది విమెన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఒక టీ పార్టీ జరుగుతుంటే కనుక మెన్ అండ్ విమెన్ యొక్క లైన్ ఫార్మేషన్ అనేది ఇలా ఉందన్నమాట అక్కడ. సో ఇప్పుడు ఈ యొక్క కన్సిడరేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం టెస్ట్ చేయమంటున్నారో చూద్దాం. టెస్ట్ వెదర్ దిస్ అరేంజ్మెంట్ ఈజ్ ర్యాండమ్ at 5% level of significance by means of the sample run test. ఓకే, అంటే ఇక్కడ అరేంజ్మెంట్ అంటే దట్ మీన్స్ ఈ యొక్క లైన్ అరేంజ్మెంట్ అనేది ర్యాండమా ఆర్ నాట్ అనేది టెస్ట్ చేయమంటున్నారు at 5% level of significance by using run test. ఓకే, ఇప్పుడు దీనికి సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ మెన్ అరేంజ్డ్ ఇన్ ఏ టీ పార్టీ N1. అంటే ఈ యొక్క టీ పార్టీలో మొత్తం ఎంతమంది మెన్స్ ఉన్నారు అనేది కౌంట్ చేద్దాం. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన అరేంజ్మెంట్లో M ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయండి. సో 26. సో దాన్ని N1 అనుకుందాము. నెక్స్ట్ అలాగే నెంబర్ ఆఫ్ విమెన్ అరేంజ్డ్ ఇన్ టీ పార్టీ అంటే విమెన్స్ ఎంతమంది ఉన్నారనేది కౌంట్ చేయండి. అంటే W రిప్రజెంటేషన్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేస్తే 20 వచ్చింది. దాన్ని N2 తోటి డినోట్ చేశాను. ఓకే, ఇప్పుడు నల్ హైపోథసిస్ కన్సిడరేషన్ ప్రకారం దిస్ అరేంజ్మెంట్ ఈజ్ ర్యాండమ్ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి దిస్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ ర్యాండమ్ అని చెప్పి కన్సిడర్ చేశాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను టెస్ట్ స్టాటిస్టిక్కి వెళ్ళాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ రన్స్ యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ పైన మనకి ఇచ్చిన ఈ యొక్క సీక్వెన్స్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు వీటికి రన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఈ యొక్క రన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మెన్ అంటే ఇండివిజువల్గా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది 1 అనుకుందాం.
నెక్స్ట్ ఇక్కడ చేంజ్ అయింది కదా, విమెన్కి వచ్చాము అంటే ఇది ఇంకొక రన్, దీన్ని సెకండ్ రన్ కింద కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ చేంజ్ అయ్యారు మెన్, దీన్ని థర్డ్ రన్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చేంజ్ అయ్యారు, విమెన్కి వచ్చారు అంటే దిస్ ఈజ్ ఫోర్త్. నెక్స్ట్ మెన్ చేంజ్ అయ్యారు, అయితే ఇదంతా కూడా కంటిన్యూస్గా మెన్ రిప్రజెంటేషనే ఉన్నారు, మెన్ మెన్ మెన్. ఓకే, ఇదంతా సేమ్ కాబట్టి దీన్నంతటికీ కలిపి ఒక రన్ని అలాట్ చేస్తున్నాము. ఓకే 5. నెక్స్ట్ మళ్ళీ విమెన్కి వచ్చేసరికి నెక్స్ట్ మళ్ళీ రన్ చేంజ్ అవ్వాలి 6. నెక్స్ట్ మెన్కి 7, నెక్స్ట్ విమెన్ 8. నెక్స్ట్ మళ్ళీ 2 M's ఉన్నాయి అంటే 2 మెన్స్ ఉన్నారు, ఈ రెండిట్లకి కలిపి ఒకటే రన్ అలాట్ చేస్తాం. అంటే MW యొక్క చేంజింగ్ పొజిషన్ని మనం బేస్ చేసుకొని ఇలాగా రన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ W తర్వాత నెక్స్ట్ మళ్ళీ Mలు 2 టైమ్స్ వచ్చినాయి, ఈ రెండిట్లకి కలిపి ఒకటే రన్. నెక్స్ట్ W's 2 టైమ్స్ వచ్చినాయి, ఈ రెండిట్లకి కలిపి ఒక రన్. అలా మనకి ఇక్కడ ఉన్న ఈ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో వీటినన్నిటికీ కూడా ఇలా రన్స్ అలాట్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే ఇలాగా నెంబర్స్ తోటి ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో అలా అలాట్ చేసినప్పుడు ఫైనల్గా మనకు వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దీన్నే U = నెంబర్ ఆఫ్ రన్స్ కింద ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే దేర్ఫోర్ U = నెంబర్ ఆఫ్ రన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 32. ఓకే, ఇప్పుడు వీటిని మనం బేస్ చేసుకుని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U, వేరియన్స్ ఆఫ్ U క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U అంటే మన దగ్గర ఫార్ములా ఉంది కదా, 1 + 2n1n2/n1 + n2. ఓకే, n1 n2 అంటే తెలుసు, ఈ యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U. అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ U ఫార్ములా నోట్ చేసుకోండి, దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వేరియన్స్ ఆఫ్ U = 10.857. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసినట్టే కదా, U నెంబర్ ఆఫ్ రన్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U, వేరియన్స్ ఆఫ్ U కన్సిడర్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు వీటిని టెస్ట్ స్టాటిస్టిక్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Z = మాడ్యులస్ ఓవర్ U మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U బై √/ వేరియన్స్ ఆఫ్ U. ఈ వాల్యూస్ అన్నిటిని యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే నాకు వచ్చిన Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ 2.547. వీటిని మనకి టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేద్దాం. ఆల్రెడీ మనం లార్జ్ శాంపుల్ టెస్ట్లో ఈ యొక్క Z టేబులేటెడ్ వాల్యూస్కి ఒక టేబులర్ ఫామ్ నోట్ చేసుకున్నాం కదా. సో వాటి ప్రకారం 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కి ఇక్కడ మనం తీసుకుంటే కనుక 1.96, అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో నాట్ ఈక్వల్ టు కండిషన్ వచ్చింది, అంటే 2 టైల్ టెస్టే కదా మనం ఫాలో అయ్యేది. సో 1.96. సో దీన్ని క్యాలిక్యులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసినట్లయితే కనుక Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ Z టేబులేటెడ్ వాల్యూ అవుతుంది. సో గ్రేటర్ దాన్ కండిషన్ వచ్చింది కాబట్టి వీ రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. అంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో మనం తీసుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం కన్క్లూజన్ కింద రాసుకుంటాము. అంటే therefore we conclude that this arrangement is not random. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. The win-loss record of a certain basketball team of their 50 games was as follows. ఓకే, ఒక బాస్కెట్బాల్ గేమ్ జరుగుతుంది, మొత్తం ఎన్ని గేమ్స్ కండక్ట్ చేశారు, 50 గేమ్స్ కండక్ట్ చేస్తే ఆ విన్ లాస్ రికార్డు అంటే ఒక్కొక్క గేము ఎన్ని టైమ్స్ విన్ అయింది, ఎన్ని టైమ్స్ లాస్ అయ్యింది అనేది ఇలాగా విన్ని W తోటి, లాస్ అయిన దాన్ని L తోటి ఇలాగా ఆర్డర్లో 50 గేమ్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అప్లై రన్ టెస్ట్ టు టెస్ట్ ద సీక్వెన్స్ ఆఫ్ విన్ లాస్ ఈజ్ ర్యాండమ్ at 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకే, ఇక్కడ రన్ టెస్ట్ని అప్లై చేసి ఇక్కడ అజంప్షన్, హైపోసిస్ అజంప్షన్ని ఏం టెస్ట్ చేయమంటున్నారు, ఈ యొక్క విన్ లాస్ అనేది ర్యాండమ్ ఆర్ నాట్ అనేదాన్ని at 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టెస్ట్ చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ యాజ్ యూజువల్గా ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా చేసామో ఇన్ ద సిమిలర్ వే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ విన్స్ని కౌంట్ చేయండి. అంటే Wలు ఎన్ని ఉన్నాయో ఈ యొక్క సీక్వెన్స్ ఫామ్లో కౌంట్ చేస్తే 36, అంటే n1 = 36. నెక్స్ట్ అలాగే నెంబర్ ఆఫ్ లాస్ ఇన్ ఏ బాస్కెట్బాల్, దట్ ఈస్ లాస్ అంటే ఎల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి, 14, అంటే దట్ మీన్స్ n2 = 14. ఓకే, నల్ హైపోథసిస్ ప్రకారం దిస్ విన్ లాస్ ఈజ్ ర్యాండమ్ అనేది
హెచ్ నాట్ కింద. అండ్ అలాగే ఆల్టర్నేటివ్ హైపోథసిస్కి వచ్చేసరికి ద విన్ లాస్ ఈజ్ నాట్ ర్యాండమ్ అనేది ఆల్టర్నేటివ్ హైపోథసిస్ కింద కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ మనకి రన్ టెస్ట్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అగైన్ మనకి ఇక్కడ ఇచ్చిన సీక్వెన్సింగ్ ఆర్డర్, ప్రాబ్లంలో ఇచ్చిన సీక్వెన్సింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకొని ఇక్కడ మనం రన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇవన్నీ కూడా డబ్ల్యూసే ఉన్నాయి, అంటే వీటన్నిటిని కలిపి ఒక రన్ కింద కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ చేంజ్ అయ్యింది, ఎల్ వచ్చింది, అంటే దీన్ని సెకండ్ రన్. అగైన్ మళ్ళీ కంటిన్యూస్గా డబ్ల్యూస్ విన్స్ వచ్చినాయి, అంటే ఇదంతా కలిపి ఒక థర్డ్ రన్. నెక్స్ట్ ఎల్ లాస్, ఇది ఫోర్త్ రన్. నెక్స్ట్ డబ్ల్యూ ఫిఫ్త్ రన్, ఎల్ సిక్స్త్ రన్. అలా డబ్ల్యూస్ ఎల్స్ ఇంటర్చేంజ్ అయినప్పుడల్లా కూడా వాటిని అన్నిటినీ కలిపి ఒక్కొక్క రన్ కింద తీసుకుంటూ వెళ్ళాలి. అలా ఇక్కడ ఓవరాల్గా రిప్రజెంట్ చేస్తే మొత్తం నెంబర్ ఆఫ్ రన్స్ ఇక్కడ 19 వచ్చినాయి, అంటే యూ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రన్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 19. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఫార్ములా ఉంది కదా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూకి. ఈ యొక్క ఫార్ములాని మనం బేస్ చేసుకుని ఇక్కడ n1 n2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ వాల్యూ ఇది. అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ యూ ఫార్ములా తీసుకుని ఈ యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ 7.883. ఓకే, ఇప్పుడు వచ్చిన యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ, వేరియన్స్ ఆఫ్ యూ వాల్యూస్ని అన్నిటిని క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే కనుక దేర్ఫోర్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈక్వల్ టు 0.769. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వాల్యూని మనం టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. సో జెడ్ టేబులేటెడ్ వాల్యూ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ టూ టైల్ టెస్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి 1.96. ఓకే, ఈ టూ వాల్యూస్ కనుక మనం కంపేర్ చేసినట్లయితే జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబులేటెడ్ వాల్యూ ఉంది కాబట్టి వీ యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్. సో ఇక్కడ నల్ హైపోథసిస్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామంటే నల్ హైపోథసిస్లో ఉన్న అజంప్షన్ని మనం ఇక్కడ కన్క్లూజన్ కింద రాసుకోవడం జరుగుతుంది. హెన్స్ వీ కన్క్లూడ్ దట్ ద విన్ లాస్ ఈజ్ ర్యాండమ్. ఓకే, థ్యాంక్ యూ.